నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఉచిత బస్సు పథకం సంబంధించి మీరు సంతృప్తిగా ఉన్నారా అని మంతని ప్రజలను అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 17.85%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 50%గా ఉంది. సో మిగిలింది ఇప్పుడే చెప్పలేము. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయడంలో సక్సెస్ అయిందని మనం అడిగినప్పుడు అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 10%గా ఉంది, 10.71%. కాలేదు అనే వాళ్ళ సంఖ్య 78 పైచిలుగా ఉంటే నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య 10.71%. సో ఇది కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా నెగటివ్ ఫీడ్బ్యాకే ఉంది మంతనిలో. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా? మంతనికి సంబంధించి అక్కడే చాలా బ్యారేజ్లు కట్టారు. సో అక్కడే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఆ భూపాల్పల్లి మంతని బెల్ట్లోనే సో అక్కడే వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉందని అక్కడ కాళేశ్వరం కట్టారు. అలాంటి చోట నమ్ముతున్నాం అవినీతి జరిగిందనే వాళ్ళ సంఖ్య అంటే 39.28%, అంటే చాలా ఎక్కువగా ఉంది. నమ్ముతున్నామన్నారు. వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య అంటే నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 32%. అలాగే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సో ఓవరాల్గా అక్కడ కాంగ్రెస్ ప్రచారం ఉన్నప్పటికీ కూడా నమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాళేశ్వరంకి సంబంధించినటువంటి సుందిల్లా, అన్నారం అలాంటి బ్యారేజ్లు ఆ బెల్ట్లోనే ఉంటాయి, ఎల్లంపల్లి ఆ పైచిల్ కాబట్టి. సో మంతనీకి సంబంధించినటువంటి రిపోర్ట్ కాళేశ్వరంకి సంబంధించి ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కవిత కొత్త పార్టీకి సంబంధించి మంతనీలో ఆవిడ విస్తృతంగా పర్యటించే వాళ్ళు గతంలో. అలాంటి చోట మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 0%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 7%, మద్దతు ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 92%. సో అక్కడ కేసీఆర్ కూతురుగానే చూశారు అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. కానీ విధి విధానాలు కావచ్చు, కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది, చేశాక ఆమె విధి విధానాలు, ఆమె పోరాట పంత, ప్రభుత్వం పైన ఫైటింగ్, ఇలాంటి వాటిని బట్టి రాబోయేది 3 సంవత్సరాలు సంబంధించి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మారే అవకాశం అయితే దీనికి సంబంధించి ఉంటుందనేది మనం గమనించవచ్చు. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి మనం అక్కడ ప్రజల్ని అడిగినప్పుడు మంతని ప్రజలు చెప్పింది చూస్తే కనుక స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు అంటే 53% బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 17.85%, 28.57% మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులకు, బీజేపీకి 0%. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మంతని నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ పర్సెంటేజ్ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు దక్కబోతున్నాయి అనేది కనపడతా ఉంది.